డియర్ నీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఎంబీబీఎస్ సీట్లు 375కి పెరిగినాయి అమ్మా ఏపీలో. ఇది మంచి మంచి నిర్ణయము, మంచి శుభవార్త అనుకోవచ్చు. ఎంబీబీఎస్ సీట్లు 375 పెంపు. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టూడెంట్స్కి ఇది మంచి, ఎందుకంటే తెలంగాణలో కూడా 200 పెరిగినప్పుడు చాలా సార్ మరి ఇక్కడ ఏమైనా పెరుగుతున్నాయా లేదని స్టూడెంట్స్ చాలామంది అడిగారు. మరి వాళ్ళకైతే మంచి శుభవార్త అనుకో. 375 అయితే పెంపు. కొద్దిగా కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది, కట్ ఆఫ్ మార్కులు తగ్గే అవకాశం ఉంది. మరి వైద్య కళాశాలలో 26-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ సీట్ల మ్యాట్రిక్స్ను ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ విడుదల చేసింది. రాష్ట్రంలో 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు 225, అంటే గవర్నమెంట్లో 225 సీట్లు, 3 ప్రైవేటు వైద్య కళాశాలలో 150 సీట్లు పెరిగినట్లు మొత్తం 375 అయితే పెరిగినాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ ప్రభుత్వ వైద్య కళాశాలకు 50 సీట్లు మాత్రమే కేటాయించింది. పల్నాడులో ఈ సంవత్సరం నుంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పిడుగురాళ్ళలో వస్తుంది. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ సత్యకుమార్ యాదవ్ పిడుగురాళ్ళ వైద్య కళాశాలకు ఎన్ఎంసీ 100 సీట్లు కేటాయిస్తూ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చినట్టు ప్రకటించారు. కానీ ఇక్కడ మరి పర్మిషన్ ఇచ్చినా కానీ ఇక్కడ 50 సీట్లే వచ్చినాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు వైద్య కళాశాలకు 50 సీట్లు మంజూరయ్యాయని మంత్రి ప్రకటించిన ఈ జాబితాలో ఆ ప్రస్తావన అయితే రాలేదు. ఇది జగన్ ప్రభుత్వంలోనే వచ్చినాయి. అల్లూరు సీతారామరాజు, పాడేరు కానీ తర్వాత పిడుగురాళ్ళకు సంబంధించి వచ్చినాయి. కానీ ఇప్పుడు వాటికి మోక్షం కలిగింది. మరి స్టూడెంట్స్ మరి మ్యాట్రిక్స్లో సాంకేతిక లోపం తలెత్తిందా, లేకపోతే వసతులు పూర్తిగా కల్పించిన సీట్లు కోత పడిందా అంటే ఇంకా అప్డేట్ లేదంట సరిగా వీళ్ళకి. కోత పడిందా, సపోజ్ మ్యాట్రిక్స్లో సాంకేతిక టెక్నికల్ ప్రాబ్లం ఏదందా, వసతులు పూర్తి స్థాయిలో కల్పించిన సీట్ల కోత పడిందా అనే సందేహాలు అయితే తెరమేపించాయి. దీనిపై వైద్య శాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఎన్ఎంసీని సంప్రదిస్తామని చెప్తున్నారు. మరి గవర్నమెంట్ అయితే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు 100 సీట్లు మరి పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీకి వస్తాయని, కానీ 50 సీట్లే వచ్చినాయి అంట. మరి పిడుగురాళ్ళలో 50 సీట్లేనో అఫీషియల్గా అయితే వాళ్ళ యొక్క సీట్ మ్యాట్రిక్స్లో రావటం అయితే జరిగింది. మరి దీనిపై వైద్య ఆరోగ్య శాఖలు తర్జన భర్జన పడుతున్నారు. ఎన్ఎంసీని సంప్రదిస్తామని వాళ్ళు అయితే చెప్తాం జరుగుతుంది. ఆల్రెడీ 100 సీట్లు వస్తాయని వాళ్ళు చెప్పారంట. అఫీషియల్గా లెటర్ కూడా ఇవ్వటం అయితే జరిగిందంట. తర్వాత కళాశాల వరకు కడపలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు కొత్తగా 75 సీట్లు, విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ కళాశాలకు 75 సీట్లు, నెల్లూరులోని పీసీఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు నెల్లూరులో 25 సీట్లు పెంచినట్టు ఎన్ఎంసీ ప్రకటించింది. మరి ప్రైవేటు కళాశాల ఏలూరులోని అల్లూరు సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అమలాపురంలోని కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, శ్రీకాకుళంలోని గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ 50 సీట్ల చొప్పున మొత్తము 375 అయితే అఫీషియల్గా పెరిగినాయి. ఈ 375తో పాటు ఇంకొక 50 వస్తే ఇంకా 425 అవుతుంది అమ్మ. 425 సీట్లు పెరుగుతాయి. అంటే 50 సీట్లు మరి పిడుగురాళ్ళలో 100ని వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తే మరి 50 సీట్లే అఫీషియల్గా పెరిగినట్టయితే సమాచారం ఉంది. స్టూడెంట్స్ ఏదేమైనా కొద్దిగా మరి స్టూడెంట్స్ కొంచెం ఊరటని చెప్పుకోవచ్చు. కొంత తగ్గే అవకాశం ఉంది ఈసారి. ఏదైనా వాట్ ఎవర్ మేబీ 375 అయితే అఫీషియల్గా యాజ్ ఆఫ్ నౌ పెరిగినాయి. ఇంకో 50 అయితే పెరిగే అవకాశం అయితే ఉండొచ్చు, 425. అది సరే అఫీషియల్గా 375 వేసుకోండి. స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మరి కళ్ళు కాయలు కాసేతోటి చూస్తున్న ఎంబీబీఎస్ సీట్లు ఎప్పుడు పెరుగుతాయి అని స్టూడెంట్స్ చూస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి మంచి శుభవార్తని, గుడ్ న్యూస్ అని నేనైతే ఈ విషయంగా చెప్తున్నాను. ఆల్రెడీ తెలంగాణలో కూడా 200 సీట్లు కొన్ని కాలేజీల్లో పెరగడం అయితే జరిగింది అఫీషియల్గా. ఇప్పుడు 375. త్వరలోనే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మనకి 20వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి చెప్పుకుంటా. నీట్ రిజల్ట్స్, నీట్ 2026 రీ ఎగ్జామ్ రిజల్ట్స్ 20వ తారీఖు వస్తాయి. మరి ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ ఎలాంటి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి అప్డేట్స్ రావటం జరుగుతుంది. స్టూడెంట్స్కి మోటివేషన్, మరి కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా చెప్తూ ఉంటాను. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఎంబీబీఎస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరి సంబంధించిన ఎంబీబీఎస్ అప్డేట్స్ అయితే మన ఛానల్ నుంచి వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈసారి అయితే కట్ ఆఫ్ అయితే డెఫినెట్గా తగ్గుతుందమ్మా, నో ప్రాబ్లం. ఫిజిక్స్, ఎందుకంటే ఫిజిక్స్ చాలా టఫ్గా వచ్చింది పేపర్. మరి మొన్న మే 3వ తారీఖున జరిగే ఎగ్జామినేషన్ ఈజీగా ఉంది.
కట్ ఆఫ్ మార్కులు పెరుగుతాయి. ఈసారి 450 మార్కులు పైన వచ్చిన వాళ్ళందరికీ సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉందని, అంటే ఇది రిజర్వేషన్ లేకుండా ఓసీ పిల్లలకి కానీ, తర్వాత బీసీస్కి 425 వచ్చే అవకాశం ఉంది. ఎస్సీస్కి ఒక 400 ఆ రేంజ్లో SC1 కేటగిరైజ్ అయింది కదా, SC1, SC2, SC3. SC2కి బ్రహ్మాండంగా వస్తుంది, SC3 కొద్దిగా కాంపిటీషన్ ఉంది. SC1, SC2కి కాంపిటీషను చాలా తక్కువ, మీ అందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఎస్టీ స్టూడెంట్స్కి కూడా వస్తాయి, ఈసారి మంచిగానే వస్తాయి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.